9 మంది పోలీసులకి మరణదండన విధించారు. అసలు ఇలాంటిది ఇప్పటికొచ్చి హిస్టరీలో ఇలా జరిగిందే లేదు. అసలు ఎందుకు పోలీసులకి ఇలాంటి శిక్ష విధించారు? వీళ్ళేమంత తప్పు చేశారు? అసలు వీళ్ళందరికీ ఇంత పెద్ద శిక్ష పడడానికి ఈ ఒక్క కానిస్టేబుల్ కారణమా? అన్నీ ఈ వీడియోస్లో తెలుసుకుందాం. కనుక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఆ రోజు జూన్ 19, 2020 అనగానే కరోనా టైం గుర్తొస్తుంది. ఆ టైంలో మొత్తం లాక్డౌన్ విధించారు. ప్రజల్ని ఎవ్వరిని బయటికి రానివ్వలేదు. అండ్ షాప్స్ కూడా మొత్తం క్లోజ్ చేసేశారు. అండ్ ఈ షాప్లన్నీ ఎక్కువగా క్లోజ్ ఉండడంతో ప్రజలకు ఇబ్బంది అవ్వడంతో వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం లిమిటెడ్ టైం పెట్టేసి ఈ టైంలోనే షాప్స్ ఓపెన్ చేసుకోవాలి, ఆ టైం అయిపోగానే క్లోజ్ చేసుకోవాలి అని రూల్ కూడా పెట్టేశారు. సో అలాంటి టైంలో తమిళనాడులోని తత్తుకూడి అనే డిస్ట్రిక్ట్లో సత్తన్ కులం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో జయరాజ్ అనే ఒక అతనికి ఒక మొబైల్ షాప్ ఉంది. సో అతను కూడా గవర్నమెంట్ పెట్టిన రూల్స్ని ఫాలో అవుతూ అతనుకున్న మొబైల్ షాప్ని కూడా అదే టైంలో ఓపెన్ చేసి ఆ టైం అవ్వగానే క్లోజ్ చేస్తూ ఉండేవాడు. అయితే ఆ టైంలో కొందరు పోలీస్ వాళ్ళు అతని షాప్ దగ్గరికి వెళ్ళి టైం దాటినా కూడా నువ్వు షాప్ ఎందుకు ఓపెన్ చేసినావు అని అడిగిర్రు. సో అప్పుడు అతను టైం ఇంకా ఉంది సార్, ఇంకా సేపట్లో క్లోజ్ చేస్తా అని చెప్పాడు. అయితే ఈ పోలీసులకి ఈ జయరాజ్కి పాత గొడవ ఉండడంతో అది మనసులో పెట్టుకొని అతన్ని బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్లిపారు. సో ఈ విషయం తెలిసిన జయరాజ్ అనే వ్యక్తి పెద్ద కుమారుడు ఫెనిక్స్ కూడా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మా నాన్నను వదిలేసేయండి, అతను టైం దాటి కూడా ఏం పెట్టలేదు సార్, ప్లీజ్ సార్ ఎక్స్క్యూజ్ చేయండి అని బ్రతిమాలాడు. కానీ ఆల్రెడీ జయరాజ్ మీద కోపం పెట్టుకున్న అక్కడి పోలీసులు అతన్ని కొంచెం గలీజ్గా తిట్టడము కొట్టడం కూడా చేశారు. సో వెంటనే అతని కొడుకు కూడా కొంచెం కోపం వచ్చేసి, సార్ ఎందుకు మా నాన్నని కొడుతున్నారు అని అడ్డుకొని ఆపడానికి ట్రై చేశాడు. వెంటనే అతన్ని కూడా జైల్లో వేసేసి ఇద్దరిపైన కేసు రిజిస్టర్ చేసుకొని ఇద్దరిని స్టేషన్లో వేశారు. అంతేకాకుండా ఆ ఇద్దరిని గలీజ్గా తిట్టుకుంటూ ఇద్దరిని కొట్టడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన అతని ఫ్యామిలీ వాళ్ళు కూడా వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళని స్టేషన్ లోపలికి రానివ్వకుండా బయటనే నిలబెట్టేశారు. అంతటితో ఆగకుండా పోలీసులు వాళ్ళని విపరీతంగా ఒకరి తర్వాత ఒకరు చాలా దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు. ఆ దెబ్బలతో వాళ్ళ బట్టలు కూడా మొత్తం రక్తంతో నిండిపోయాయి. అండ్ ఆ లాకప్ ఫ్లోర్ కూడా రక్తంతో తడిచిపోయి ఉంది. వెంటనే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని మేము రేపు మార్నింగ్ కల్లా విడిచిపెట్టేస్తాము, వాళ్ళకు ఒక్కొక్క జత బట్టలు వేరేవి తీసుకొని రండి అని చెప్పి ఆ ఫ్యామిలీని కన్విన్స్ చేసి అక్కడి నుంచి పంపేశారు. ఇక ఆ ఫ్యామిలీ వాళ్ళు చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటికి పంపించిన తర్వాత రాత్రి మొత్తం వాళ్ళని విపరీతంగా కొట్టి, అది కూడా తండ్రిని కొడుకుని ఎదురెదురుగా పెట్టేసి బట్టలు లేకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టి అతి కిరాతకంగా అంటే మనుషులని వర్చిపోయి కూడా చాలా దారుణంగా హింసించి వాళ్ళని రాత్రంతా కొట్టారు. అండ్ నెక్స్ట్ డే వాళ్ళిద్దరిని సత్తానుకులం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళకి రక్తంతో నిండిపోయిన బట్టలు కూడా తీసేసి ఏమీ కానట్టు మళ్ళీ వేరే బట్టలు వేసేసి అక్కడి నుంచి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందల సబ్మిట్ చేశారు. సో అక్కడి నుంచి కోవిల్పట్టి సబ్ జైలుకి పంపించారు. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవ్వింది. వెంటనే కొడుకుకి తలబాధ వస్తుంది అని అనడంతో అలా వాళ్ళిద్దరిని కోవిల్పట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కొడుకు ఫినిక్స్కి మొత్తం బ్రెయిన్లో అబ్జర్వ్ చేస్తే అతని నరాలు మొత్తం చితిలిపోయినాయని చెప్పారు. అండ్ నెక్స్ట్ డేనే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జూన్ 22న అతను ప్రాణాలు కోల్పోయాడు. అతను ప్రాణాలు కోల్పోయిన తర్వాతనే తండ్రికి కూడా ఛాతీలో నొప్పి వస్తుంది అని అరవడంతో అతన్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అతను కూడా చనిపోయాడు. అలా తండ్రి జయరాజు, కొడుకు ఫెనిక్స్ ఇద్దరూ ఈ పోలీసులు పెట్టిన టార్చర్ వల్ల జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఈ కేసు మొత్తం ఒక సెన్సేషన్గా మారిపోయింది. ఇండియా మొత్తం వైరల్ అయిపోయింది. వెంటనే మద్రాస్ హైకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీకి అలౌ చేసింది. కానీ ఈ సత్తానుకులం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎంక్వైరీకి సహకరించట్లేదని మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేస్తే వెంటనే ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. కానీ సిబిఐ వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ చనిపోయిన తండ్రి జయరాజు, కొడుకు ఫినిక్స్ది వీళ్ళిద్దరిది అసలు తప్పే లేదు, పోలీస్ వాళ్ళే వీళ్ళదేదో మనసులో పెట్టుకొని అతి కిరాతకంగా దారుణంగా చంపేశారు. అండ్ ఆ లాకప్లో ఉన్నప్పుడు వీళ్ళ రక్తం మొత్తం కింద పడితే అందులోనే ఉన్న వర్కర్స్తో మరీ క్లీన్ చేయించారు అని మొత్తం ఆధారాలతో కోర్టు ముందల పెట్టారు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంది అనంటే ఆ స్టేషన్లో తండ్రి కొడుకులు ఇద్దరిని అతి కిరాతకంగా దారుణంగా కొట్టారు అని అక్కడ ఆ స్టేషన్లో ఉన్న లేడీ కానిస్టేబులే సిబిఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. అండ్ ఆ పాయింట్ బేస్ చేసుకొని వీళ్ళు వెంటనే ఆ స్టేషన్ని కూడా కంట్రోల్లో తీసుకొని అందులో ఫారెన్సిక్ టీమ్ని కూడా పిలిచి మొత్తం ఎగ్జామిన్ చేసేసి ఆ ఎవిడెన్సెస్ని మొత్తం కలెక్ట్ చేసుకొని సిబిఐ ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. నిజంగా ఆ లేడీ కానిస్టేబుల్ అయితే నిజంగా ఒక దేవత.
ఈ మనుషుల్ని ఇంత చిత్రహింసలు పెడుతుంటే ఆమె చూడలేక తట్టుకోలేక ఈ అన్యాయం చేసిన వాళ్ళని ఎట్లన్నా శిక్షించాలి అనే ఉద్దేశంతోటి సిబిఐ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటది. అండ్ అది ఇవ్వడం వల్ల సిబిఐ వాళ్ళకి ఇంకా ప్లస్ అయిపోయింది, ఎవిడెన్సెస్ ఇంకా స్ట్రాంగ్గా దొరికాయి అదే ఫ్లోర్ పైన బ్లడ్ మార్క్స్కి ఇవన్నీ ఉండడం వల్ల. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. అండ్ ఈ గ్యాప్లో ఆ 10 మందిలో ఉన్న ఒక ఎస్ఐ, అతని పేరు పాల్, అతను కూడా అనారోగ్యంతో కూడా చనిపోయాడు. అండ్ ఆ మిగిలిన 9 మందిని లాస్ట్ మంత్ అంటే మార్చ్ 23న జడ్జ్ ముత్తుకుమారన్ సార్ గారు ఈ 9 మంది దోషులు అని ప్రకటించారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తా ఈ కేసు గురించి. ఎప్పుడైతే ఆ జడ్జ్ ముత్తుకుమారన్ సార్ గారు విన్నారో అతని కళ్ళల్లో నీళ్లు తెప్పుకుంటూ అతను చెప్పిన విషయం ఏంది అనంటే, నిజంగా ఈ కేసు అయితే చాలా అరుదు. తండ్రి కొడుకుల్ని ఇద్దరిని బట్టలిప్పి ఎదురెదురుగా నిల్చోబెట్టి చిత్రహింసలు పెట్టి కొట్టి చంపడం అనేది మామూలు నేరమైతే కాదు. వీళ్ళకి జస్ట్ లైఫ్ సెంటెన్స్ అంటే జీవిత ఖైదీ ఇస్తే వాళ్ళకి ఆ బాధ అర్థం కాదు, వాళ్ళు చేసిన తప్పు కూడా అర్థం కాదు. అందుకే ఇలాంటి వాళ్ళు బతకడానికి అస్సలు వీల్లేదు. అందుకే ఈ మిగిలిన 9 మందికి ఉరిశిక్ష విధిస్తున్నా అని డెత్ సెంటెన్స్ ఇచ్చేసిండు. అండ్ అంతేకాకుండా ఈ కేసులో A1 ఉన్న ఇన్స్పెక్టర్ శ్రీధర్ గారికి 84 లక్షల వరకు ఫైన్ విధించారు. అండ్ మిగతా 8 మందికి వీళ్ళందరికీ కలిపి 1,04,00,000 ఫైన్ విధించిర్రు. ఈ డబ్బుని వీళ్ళు 100% కట్టాల్సిందే, లేదు అంటే వీళ్ళ ప్రాపర్టీస్ మొత్తం సీజ్ చేసి అండ్ ఈ డబ్బుని మొత్తం జయరాజ్ వాళ్ళ భార్యకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని తీర్పిచ్చారు. సో ఇది కంప్లీట్గా కేస్ డీటెయిల్స్. చనిపోయిన రాజ్ కుమార్ అండ్ ఫినిక్స్ ఈ తండ్రి కొడుకుల కస్టోడియల్ డెత్ గురించి. సో ఈ కేసు గురించి వీళ్ళ తర్వాత ఖచ్చితంగా న్యాయం అనేది బతికే ఉంది అని అనిపించింది. కానీ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం కూడా చెప్తా. ఇప్పుడు కోర్టు వీళ్ళకి డెత్ సెంటెన్స్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీసేస్తారు, ఇంకా కేసు మొత్తం క్లోజ్ అయింది అని అనుకుంటే మాత్రం కొంచెం మనం పొరపాటు చేస్తున్నట్టే. ఎందుకంటే ఈ ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా వాళ్ళు మేబీ సుప్రీంకోర్టుకు కానీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు శిక్ష తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ నిజంగా న్యాయం అనేది బతికే ఉంటే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఈ కేసుని డిస్మిస్ చేయాలి. అంటే వీళ్ళు ఆ కేసుని రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫైన్ కట్టాల్సిందే, వాళ్ళకి ఉరిశిక్ష అనేది విధిస్తారు. అండ్ సుప్రీంకోర్టు కూడా వాళ్ళ కేసుని రిజెక్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో ఈ కేసు గురించి విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. కానీ ఇలాంటి కస్టోడియల్ డెత్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కరెక్ట్ గైడెన్స్ లేక, కరెక్ట్ దమ్మున్న అడ్వకేట్ వాళ్ళకి తెలియక, ఈ కేసుని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, పోలీసులపైన ఎట్లా పోరాడాలో తెలియక చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమీ చేయలేక వాళ్ళపైన కోపం పెట్టుకొని మెల్లమెల్లగా వాళ్ళు కూడా వీటి గురించి మర్చిపోవడం మొదలుపెట్టారు. అంతేగాని లీగల్గా వాళ్ళపైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి అనే విషయాలు చాలా మందికి కూడా తెలియదు. సో ఫైనలీ ఇదండి ఈ కేస్ డీటెయిల్స్. అండ్ ఈ కేసు గురించి మరి ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వెంటనే పార్ట్ 2 కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.